మహిళా సాధికారత అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఎత్తేసే కుట్ర చేస్తున్నాడని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. మాట ఇచ్చి మోసం చేసిన రేవంత్ ను గద్దె దించే వరకు ఊరుకోమంటున్న మహిళలతో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. భారత ప్రభుత్వం అని చెప్పేసి ఒక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది, కానీ మహిళల లోపల మాత్రం మాకు ఉన్నటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా తుంగలో తొక్కారని చెప్పేసి కూడా మహిళలు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మహిళలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి కావచ్చు, తర్వాత తులం బంగారం కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, తర్వాత ఈ స్కూటీల విషయం కావచ్చు, విద్యార్థులకు స్కాలర్షిప్లు కావచ్చు, ఇవి ఒకటే కాకుండా 2500 కూడా ఇస్తామని చెప్పేసి అవేవి కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మన వద్ద నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మహిళలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చర్చించుకుంటున్నారు అనే అంశం మనం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరుగుతా ఉంది? గతంలో ప్రభుత్వాలు మహిళల విషయంలో ఎట్లా పనిచేశాయి? కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారతనే ముఖ్యంగా మేము పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అంటే గత ప్రభుత్వం ఎట్లా పనిచేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తున్నారు? గత ప్రభుత్వము మహిళలను ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా మహిళలు తన కాళ్ళ మీద తను నిలబడాలనే ఉద్దేశంతోనే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకొచ్చిండ్రు. ఆ పథకాల్లో ముఖ్యమైనది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఇది ఎట్లా అంటే ఆయన ఉద్దేశము బాల్య వివాహాలను అరికట్టాలి అనే ఉద్దేశంతోన ఈ పథకాన్ని పెట్టిండు. ఎట్లా అంటే 18 ఏళ్లకు పెళ్లి చేస్తే గానీ ఈ పథకం వర్తించదు. కాబట్టి అంతవరకు కూడా పిల్లలు చదువుకొని ఉంటారు. అమ్మాయిలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఈ కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000 వస్తాయి. కాబట్టి అట్లా చేద్దామని తల్లిదండ్రులు కొంచెం అమ్మాయిలను చదివించి వాళ్ళని విద్యావంతులు చేసిన తర్వాతనే ఈ పథకానికి వర్తిస్తుందని వాళ్ళకి వివాహం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ మనకెంతో మహిళలకు చేస్తే ఇప్పుడు ఈ సీఎం వచ్చిన తర్వాత అది కేసీఆర్ పెట్టిన పథకం అని గమనించి కేసీఆర్ పేరు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తనకు దగ్గర వాళ్ళతోనే కేసు వేపించి వాళ్ళ మీదకి దొబ్బే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ పథకాలను గిట కటింగ్ చేసే ఆయనను కూడా మేము నెక్స్ట్ ఎలక్షన్ లో కటింగ్ చేస్తారు. మహిళలు పెద్ద ఎత్తున అందరికీ ఆలోచన వచ్చింది. కాబట్టి ఏదో ఉద్దేశం కోర్టు కేసులని వాళ్ళ మీద తోసేసి తప్పించుకునే ఉద్దేశంలో ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి, మీకు మా ప్రజలకు తెలుసు, మా మహిళలకు అన్నీ తెలుసు. మీరేం చేస్తున్నారు? గొడవిది పిల్లిలాగా ఎక్కడ ఛాయిస్ వస్తే అక్కడ ఏదే దండుకోవడానికి అది దండుకుంటున్నారు. కానీ మీరు ఎక్కడెక్కడో మీ పథకాలకు కేసులు, కోర్టులు, లాయర్లను పెట్టి వాదిస్తున్నారు. కానీ ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కేసును లాయర్లు పెట్టి ఎందుకు వాదించారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు లాయర్ను పెట్టాలి, వాదించాలి. ఈ పథకం మంచి స్కీమ్తోనే కేసీఆర్ వచ్చిండు. మహిళలకు అండదండగా ఉండాలని, పెళ్లి చేసిన అమ్మ నాన్నకు అప్పుల పాలు కాకుండా ఉండాలని, ఈ ₹1,00,000 వస్తే వాళ్ళకి దేనికో ఒక దానికి వస్తే అనే ఉద్దేశంతోనే పెట్టిండు. ఆయనకు తెలివిలేక కాదు, మీకు తెలివి ఎక్కువ ఈ పథకాలను కట్ చేస్తున్నారు. కాబట్టి ఇవి మానుకోకపోతే మేము నెక్స్ట్ పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టి మీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మేము ఆగం. ఒక వైపేమో అంటే మహిళలకు సాధికారతనే మేము మొత్తం మహిళల కోసమే చేస్తున్నాం, 1 కోటి మంది కోటీశ్వరుల మహిళలను చేస్తామని చెప్పేసి సీఎం చెప్తున్నాడు. కానీ మీరేమో ఈ ప్రభుత్వము ఇట్లా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఒకవేళ ఈ స్కీములు తొలగిస్తే మహిళల పక్షాన, మహిళా సంఘాల పక్షాన ఎట్లా ఉద్యమిస్తారు? మహిళలకు పెద్ద పాత్ర ఇచ్చిన అని అంటున్నారు, కానీ మహిళల ఆత్మగౌరవం దెబ్బతిన్నదండి ఈ గవర్నమెంట్ లో. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం జరుగుతుంది? సామాన్య మహిళలు అయితే రోజు బస్సులో ప్రయాణం చేయరు కదా. ఉద్యోగస్తులకు ఉపయోగపడుతుంది, కానీ ఉద్యోగస్తులకు మంచి శాలరీస్ ఉన్నాయి, వాళ్ళకు అవసరం లేదు ఫ్రీ బస్సు. సామాన్య మహిళలకు ఏం కావాలి? వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి వాళ్లకు రైతు బంధు, కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండ్రు. కరెక్ట్ గా పంటకి కరెక్ట్ గా రైతు బంధు వచ్చేది. ఇప్పుడు రైతు బంధు సరిగ్గా రావట్లేదు, సరిగ్గా ఏంది అసలు రావట్నే లేదు. అటువంటి పథకాలు, ఫ్రీ బస్ అనే పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పైగా స్త్రీ చాలా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మాకు చాలా అవమానంగా కూడా ఉంది ఇది. అంటే ఎవరికి అవమానం జరిగినా ప్రతి మహిళ దానికి స్పందిస్తుంది. మాకే అవమానం జరగాల్సిన అవసరం లేదు, ఏ మహిళకైనా అవమానమే జరుగుతుంది. ఇదైతే చాలా పెద్ద అవమానం. మా ఆత్మగౌరవం అయితే దెబ్బతిన్నదండి. ఇంకొకటి, కేసీఆర్ గారి పేరును కనుమరుగు చేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది ఆయనకు సాధ్యం కాని పని. పల్లెటూళ్ళలోకి వెళ్తే ఇప్పటికీ మిషన్ భగీరథ వాటర్ అని ఎవరు అన్నారు సార్? కేసీఆర్ నీళ్ళు అంటారు, కేసీఆర్ పింఛన్ అంటారు, కేసీఆర్ చీరలు అంటారు. ఆయన ఒక బ్రాండ్ గా మారిపోయిండు కేసీఆర్ గారు. ప్రభుత్వము
పేరుకే వచ్చింది, వచ్చి ఏమంటారు సింహాసనం మీద కూర్చొని సోప్టప్పులు చేయడానికి మాత్రమే వచ్చింది. ప్రజలకు ఎలాంటి సాయం, ఎలాంటి పథకాలు అందట్లేదు. వాళ్ళు మేము వచ్చినామా, గెలిచినామా, మాదేదో మేము వెనకాల వేసుకున్నామా, ఉన్నామా అన్నట్లున్నారు. ప్రజల సమస్యలు అక్కడనే ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చిన మిషన్ భగీరథనే, ఈ కేసీఆర్ ఇచ్చిన రోడ్లే, ఆ సార్ ఇచ్చినవే ఉన్నాయి. ఇంతవరకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిందంటే ఎలాంటి పనులు చేయలేదు. ఉన్న పథకాలనే తీసేసి మహిళలను రోడ్డు మీదకి తీసుకొస్తున్నాడు. కొనుక్కోనికే మాకు ప్లేస్ ఉంది నార్కల్లా, కొనుక్కున్నాం కష్టపడి. కొనుక్కున్నాక కూడా కాంగ్రెస్ వస్తే ఓటేస్తే 5 లక్షలు ఇస్తామన్నారు. 5 లక్షలు కాదు కానీ 1 రూపాయి మాకు ఇవ్వలేదు సార్ ఇంతవరకు. రేకులు వేసుకున్నాం, ఉండి కష్టం చేసి రేకులు వేసుకున్నాం. ఇప్పుడు పంట ఈరియా పోయి ఇలా ఆడితే లైన్ నిలబడాలి. చేనులో పంటల నీళ్ళు లేక, కరెంట్ లేక, కాలువల నీళ్లు తీసుకొని కూడా లైన్ కు కరెంట్ చక్కగా ఉంటలేదు. పంట ఎట్లా పండుతుంది, పిల్లలు ఎట్లా బతాం, మేము ఎట్లా బతాం? ఇది మొత్తంగా చూసినట్టయితే మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు అన్ని చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి పథకాలను తొలగించే కుట్ర జరుగుతుందని చెప్పేసి, కేసీఆర్ పేరును తొలగించేందుకే ఇవన్నీ కుట్రలు చేస్తున్నారని చెప్పేసి మహిళా సాధికారత ఒకవైపు చెప్తారు కానీ మహిళా సాధికారత ఎక్కడ లేదు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా నాగర్ కర్నూలు జిల్లా మహిళలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.